సండే స్పెషల్‌గా మా ఇంట్లో చేసే చికెన్ దమ్ బిర్యానీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఫ్రెష్ చికెన్ తీసుకొని 2 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేయండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు 2 టీ స్పూన్ చిల్లీ పౌడర్ ఇలా వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. 2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, కొద్దిగా ఆయిల్. ఇప్పుడు పెరుగు వేసుకోండి. చికెన్‌కి బాగా పట్టేలాగా మ్యారినేట్ చేయండి. మ్యారినేట్ చేసిన తర్వాత 30 నిమిషాలు పక్కన పెట్టండి. ఇప్పుడు చికెన్‌ని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్‌లోని కుక్ చేయండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ముందుగా నీళ్ళు మరిగించాలి. అందులోని బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు నేనైతే 1 టీ స్పూన్ దాకా బిర్యానీ పౌడర్ వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మీకు ఇంకా కొంచెం స్పైసీ కావాలంటే కనుక 4, 5 పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి 70% మాత్రం ఉడికించండి. ఈ బాస్మతి బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రం కడిగి పక్కన పెట్టుకోండి. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకోండి. మనం స్టవ్ మీద ఉడకపెట్టుకున్నాం కదండి. కొద్దిగా ఉడికిన తర్వాత ఈ గ్రేవీలోని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ మీద ఉడికించుకున్న రైస్ వేసుకోండి. మనం ఉడికించిన 70% రైస్ వేసుకోండి. ఇప్పుడు ఇలా లేయర్లుగా వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. అలాగే పుదీనా, కొత్తిమీర ఉంటే వేసుకోండి. అలాగే లాస్ట్లో చివర్లోని కొద్ది గీ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచండి. తర్వాత 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచండి. రైస్ మొత్తం ఇలా లేయర్లుగా వేసిన తర్వాత చూడండి, నేనైతే వాటర్ అనేది వేసుకుంటున్నాను. నేను స్పూన్ తోటి హోల్ కింద పెట్టుకున్నానండి. ఇప్పుడు 20 నిమిషాలు దమ్ము పూర్తయింది. ఇదిగోనండి, రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీ పర్ఫెక్ట్ చికెన్ దమ్ బిర్యానీ. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. సండే స్పెషల్గా మా ఇంట్లో చేసి బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి. మా చికెన్ దమ్ బిర్యానీ పూర్తి వీడియో చూడండి, కింద క్లిక్ చేయండి.